హాయ్ హలో అండ్ వెల్కమ్ టు పెరటి రుచులు. ఈనాటి మన పెరటి రుచుల్లో భాగంగా హైదరాబాద్లోని కుషాయిగూడకు వచ్చేస్తాం. కుషాయిగూడలోని ఆర్గానిక్ టెర్రా గార్డెన్లో ఉన్నాము. సో క్రితం ఎపిసోడ్లో కల్పన గారు మరి ఆర్గానిక్ టెర్రా గార్డెన్ని మనకు పరిచయం చేస్తున్నారు. చూసారు కదా ఎన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయో. మనకి అసలు ఇన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయా అని డౌట్ వచ్చేంతగా ఉన్నాయి, బట్ ఇన్ని రకాల ఫ్రూట్స్ ఇక్కడ ఉన్నాయి. సో అలాగే మరో ఎపిసోడ్ తోటి రెడీగా ఉన్నారు కల్పన గారు వారి ఆర్గానిక్ టెర్రా గార్డెన్ మనకి పరిచయం చేయడానికి. సో కల్పన గారు నమస్తే. నమస్కారం. సో మీకు తెలిసిందే మనకి చాలా ఎపిసోడ్స్ చేస్తూ ఉన్నాము. సో మరి ఈనాటి ఎపిసోడ్లో మాకు ఏ మొక్క చూపిస్తున్నారు మా ఆడియన్స్కి క్వశ్చన్ లాగా? ఈ మొక్క. సో ఈ మొక్క చూపిస్తున్నారు. ఓకే, సో ఈ మొక్క అండ్ ఇంకేమైనా చూపిస్తారండి కాయ కూడా? ఓకే ఓకే, సో మొక్కే కాదు కాయ కూడా చూపిస్తూ ఉన్నారు. సో ఇది ఏదో కొట్టేసిందండి? కొట్టేది సార్, దాని ఫ్రూట్ వెరైటీ అంట. ఫ్రూట్ ఉండడం ఇలా ఉంటుంది. సో ఈ ఫ్రూట్ చూడండి, ఈ ఫ్రూట్ చూసి ఇదేంటో గెస్ చేయండి. సో కొద్దిగా తెలుస్తుంది, కాకపోతే కొద్దిగా డౌట్ ఉంది. ఇది 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 చాలా డౌట్ఫుల్గా ఉంది. నేను కొట్టేసిందేమో అనుకున్నాను, కాదు. సో ఆన్సర్ గెస్ చేయండి. ఎపిసోడ్ ఎండింగ్లో ఆన్సర్ చెప్తాం. ఓకేనా? చాలా డిఫరెంట్గా ఉంది. అన్ని డిఫరెంట్ క్వశ్చన్సే దొరుకుతున్నాయి ఇక్కడ. ఓకే అండి, ఆ కల్పన గారు మా ఆడియన్స్ గెస్ చేస్తూ ఉంటారు. ఈలోపు మనం తోటలోకి ఎంటర్ అయిపోతాం. సో ఇక్కడండి కాలపత్రి సపోటా. ఇందాక మనం పాల సపోటా చూస్తాము, అందులో ఇది కాలపత్రి సపోటా. ఏంటంటే కొంచెం కోలగా వస్తుంది. అవును సార్, ఆల్రెడీ మనకు ఫ్లవర్ స్టార్ట్ అయింది. చిన్న చిన్న ఫ్లవరింగ్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. కాయ కూడా స్టార్ట్ అయింది. ఓకే, ఇటువైపు ఉంది కాలపత్రి సపోటా. చాలా స్వీట్ ఉంటుందండి. అయ్యో పాల సపోటా ఒకటే స్వీట్ కాదు, ఇందులో కాలపత్రి సపోటా స్వీట్ ఉంటుంది. మీకు బనానా సపోటా కూడా చూపిస్తాను నేను. బనానా సపోటా కూడా అంటే బనానా సపోటా టేస్ట్ అలా ఆ ఫ్లేవర్ వస్తుందండి. కాయ చూడటానికి కూడా మనకు బనానా షేప్ లాగా పొడవుగా వస్తుంది. అది కూడా ఇటు చూసుకుంటే పీనట్ బటర్ ఫ్రూట్. ఇది బటర్ కాదు, ఇది ఏంటంటే మనకు రెడ్డిష్ ఎల్లో షేడ్ వస్తాయి కాయలు. ఇది ఆల్రెడీ ఫ్లవర్ స్టార్ట్ అయింది కాయలు. ఇది మనం ఇలా తినేయటమే, బటర్ గా బాగుంటుంది ఫ్రూట్. ఇది బాగుంటుంది. ఇది కూడా మనకు టెర్రస్ కి ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి. ఇది బిలింబి సార్, దీని పేరు వచ్చి. ఇది కూడా మనకు పచ్చళ్ళు చేస్తారు, పొడవుగా వస్తుంది. మన ఇది స్టార్ ఫ్రూట్ లోనే వెరైటీ. పచ్చళ్ళు చేస్తారు కేరళలో, దీన్ని చాలా బాగా పచ్చళ్ళు చేస్తారు, బాగుంటుంది. ఇది కూడా మనం టెర్రస్ లో పెంచుకోవచ్చు. 1.5 years పడుతుంది రావడానికి. చాలా పుల్లగా ఉంటుంది. ఇగో ఇలా పొడవుగా వస్తాయి. అంటే మనం ఇక్కడ చింతపండు వాడతాం, వాళ్ళు బిలింబి వాడతారు. అంటే లాస్ట్ టైం ఇక్కడ విన్నాను, మనం చింతపండు ఎలా అయితే వాడతామో పుల్లదనం కోసం, అక్కడ బిలింబి కేరళలో బిలింబి పుల్లగా పచ్చడికి బాగా అక్కడ చూడడానికి మన ఉసిరి చెట్టు లాగా ఉంది, కానీ ఉసిరి కాదు. ఓకే, బిలింబి. స్వీట్ టామెరిన్ అంటే చింతపండు మనం పులిపే చూసుంటాము. ఇది ఇప్పుడు మన ఫంక్షన్లలో కూడా పెడుతున్నారు. చింతపండు తీపిది. ఇది కూడా గ్రాఫ్టింగ్ టెర్రస్ కి మినిమం 1.5 years పడుతుంది. దీని ఆకు సేమ్ పుల్లగానే ఉంటుంది, లోపల చింతపండే మనకు స్వీట్నెస్. చిన్న చిన్న ఇక్కడ చిగురు కూడా వస్తుంది. చిగురు మనం ఇప్పుడు అన్నిట్లలో వాడచ్చు. మామూలుగా చిగురు లాగా ఉంటుంది. కాయనే స్వీట్ గా వస్తుంది లోపల. స్వీట్ గా ఉంటుంది. ఇది మనకు 1.5 years పడుతుంది రావటానికి. ఇందాక హనుమాన్ ఫలం, రామఫలం అయిపోయింది. ఇది లక్ష్మణ గ్రాఫ్టెడ్. ఇది క్యాన్సర్ పేషెంట్ వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. అంటే యాక్చువల్గా లక్ష్మణ ఫలం ఇది రావడానికి కూడా చెట్టు 8 నుంచి 10 సంవత్సరాలు పడుతుంది. ఇది గ్రాఫ్టింగ్ కాబట్టి మనకు ఇది మనకు నెక్స్ట్ ఇయర్ కాయలు వచ్చేస్తాయి. ఓకే, గ్రాఫ్టెడ్ కాబట్టి నెక్స్ట్ ఇయర్ వరకు. నేను 1 year చెట్టు కూడా చూపిస్తాను మీకు తర్వాత. దానికి ఆల్రెడీ కాయలు ఉన్నాయి. ఓకే, గ్రాఫ్టెడ్ వెరైటీ కాబట్టి త్వరగా, ఎందుకంటే
ఈ మధ్య బాగా పాపులర్ అయింది లక్ష్మణ ఫలం క్యాన్సర్ పేషెంట్స్ కి చాలా దీని యూస్ఫుల్ గా ఆకులు కూడా మనం ఉంటుంది. కషాయం లాగా తాగుతారు. ఆకులు ఇంట్లో ఉంటే కూడా దాని స్మెల్ కూడా మనకు చాలా మంచిది. సో కాబట్టి ఇలా గ్రాఫ్టెడ్ అయితే మనకు తొందరగా వస్తుంది, ఫ్రూట్ వస్తుంది కాబట్టి అందరికీ హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఓకే లక్ష్మణ ఫలం ఇందాక మన నేరేడ్లలో ఇత్తనం లేనిది, ఇత్తనం తక్కువగా ఉన్నది, అవునండి, ఇంకా గింజ ఎక్కువది చూసాము. ఇది వైట్ నేరేడు. వైట్ నేరేడు, వైట్ నేరేడు ఇదిగోండి. ఇది పర్పుల్ అవ్వక్కలేదు, ఓన్లీ వైట్. మీరు ఇప్పుడు ఇది తిన్నా కానీ స్వీట్ గా ఉంటుంది. ఓకే సో ఇప్పుడు ఇది తినొచ్చు, పట్టుకోకుండా వచ్చేసింది. ఓకే తినొచ్చు, తినొచ్చు డైరెక్ట్ తినొచ్చు. ఓకే సేమ్ నేరేడ్ లాగా ఉంటుంది కావాలంటే వైట్. సూపర్ ఉంది, చాలా జ్యూసీగా కూడా ఉంది. వైట్ నేరేడు ఇది మనం ఇప్పటి నుంచి స్టార్ట్ అయిపోతుంది కాయలు దీనికి. సూపర్. ఇది చూస్తే నారింజ. నారింజ అనగానే మనం పులుపు చూసుంటాము, ఇది స్వీట్ నారింజ. ఇది కూడా మనకు గ్రాఫ్టెడ్ మొక్కే. చిన్న చెట్టుకే కాయలు వస్తాయి. ఇది కొంచెం ఎల్లో కలర్ అవ్వాలి, అప్పుడు మనం జ్యూస్ బాగుంటుంది. గ్రాఫ్టెడ్ నారింజ, స్వీట్ నారింజ. ఇటు చూస్తే సీతాఫలం బాలానగర్ లోకల్ది. బాలానగర్ ఇది ఆల్రెడీ మనకు ఫ్రూటింగ్ కూడా వచ్చేస్తాయి. ఇంకా నెక్స్ట్ ఇయర్ కి ఇవన్నీ పెద్దగా అయిపోతాయి. చంటిగాడు లోకల్. ఇలా ఈ చెట్టుకే మనకు ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. సూపర్. లోకల్ ఎంతకైనా లోకల్ ఫ్రేమ్ ఎక్కువ ఉంటుంది ఎన్ని వచ్చినా కానీ. లోకల్ జామ్ అలహాబాద్ సఫేదా అంటారు దీన్ని. ఆల్రెడీ ఇక్కడ చూడండి కాయ, ఆల్రెడీ కాయ ఉంది అలహాబాద్. ఇది మనకు లోకల్ది. ఎక్కువ ఇప్పుడు టైం ఉంది అనుకోండి, స్వీట్ తక్కువగా ఉంటుంది. స్ట్రాబెరీ జామ్ అయితే చిన్నగా ఉంటుంది. ఇది మన లోకల్ ఈ సైజ్ వస్తుంది. ఓ మై గాడ్, ఆల్రెడీ పండిపోయింది. ఆల్రెడీ పండిపోయింది. అన్ని నా కోసంగా ఇవి వచ్చేస్తున్నట్టు అనిపిస్తా ఉంది ఇవన్నీ కూడా. ఇది మనకి 6 months ఉంటుంది ఈ మొక్క. ఆల్రెడీ ఫ్లవర్ స్టార్ట్ అయింది. 8 months అయితే ఇంకా చెట్టు నిండా కాయలు వస్తాయి దీనికైతే. నేను కష్టపడుతున్నా అని చెప్పేసి ఒక్కొక్క ఫ్రూట్ నా కోసానికి కింద పడి తిను బాబు అంటున్నాయి. ఓకే తప్పకుండా తినకుండా ఉంటామా. ఇది ఫ్యాషన్ ఫ్రూట్. పర్పుల్ కలర్, మనం గ్రీన్ ఎల్లో చూసుంటాం. ఇది పర్పుల్ కలర్ వస్తుంది. ఓకే పర్పుల్ కలర్. ఇది తీగ జాతి. అవును, అన్ని గ్రీన్ చూసాం ఇప్పటి వరకు. ప్యాషన్ ఫ్రూట్ పర్పుల్ కలర్ వస్తుంది. ఇది ఆలివ్ మన ఆలివ్ తయారు చేస్తాం కదా. అవునండి, అది ఆలివ్ ఆయిల్స్. మినిమం 4-5 years పడుతుంది సార్ రావడానికి. గ్రాఫ్టెడ్ 4-5 years. గ్రాఫ్టింగ్ కాదు, ఇది భూమిలో వేసుకోవాలి అంతే. ఓకే ఇటు చూస్తే కమల, నాగ్పూర్ సంత్రా అంటాం కదా మనం. ఇది నాగ్పూర్. ఇది 1 year 1.5 year లో వచ్చేస్తాయి ఈ చెట్టుకి కాయలు. ఓకే నాగ్పూర్. ఇటు చూస్తే లిచ్చి. ఓకే లిచ్చి ఇప్పుడు మన బయట మార్కెట్లో అమ్ముతున్నారు కదా లిచ్చి. ఇవి కూడా మనకు మినిమం 1.5 year పడుతుంది. 1.5 year. ఓకే ట్రాపికల్ ఆప్రికాట్. ఓకే ఇది మనకు కుర్మాన్ చేస్తారు కదా స్వీట్. అవునండి, అది ఇది దీని కాయ కూడా చాలా స్వీట్ గా ఉంటుంది. ఇది వృక్షం అయితే వస్తుంది అన్నట్టు విన్నాను నేను, కానీ మా దగ్గర గ్రాఫ్టింగ్. ఇది నెక్స్ట్ ఇయర్ కాయలు వచ్చేస్తుంది. చాలా స్వీట్ కూడా చాలా బాగుంటుంది. కుర్మాన్ చేస్తారు దీన్ని స్వీట్. ఆప్రికాట్ స్వీట్. ఇది డ్రాగన్ ఫ్రూట్ రెడ్. మీకు ఆల్రెడీ కాయ ఫ్లవర్ నేను చూపిస్తాను. మేము ఇక్కడ పెంచుతున్నాము. కస్టమర్లు అయ్యో ఇలా ఎలా తీసుకెళ్ళాలి, పెంచలేమో అది ఇది అంటారు. అందుకని మేము పెంచి కూడా చూపిస్తున్నాం. ఇటు చూస్తే నేరేడు. ఇది బడోలి నేరేడు. నేరేడు అంటే మనం నార్మల్ చిన్నగా చూసాం. ఇప్పుడు మార్కెట్ లో ఈ సైజ్ అమ్ముతున్నారు. ఇది మనకు 4 years పడుతుంది మినిమం. టెర్రస్ కే 4 years పడుతుంది. సీడ్ అయితే మనకు 12 years పడుతుంది. ఇది మనకు 4 years లో ఫ్రూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మన పెరటి రుచుల్లో మన గార్డెన్ రారాజు అంటే పెరటి రారాజు అంటే చెప్పుకోవచ్చండి. చెప్పుకోవచ్చు, బడోలి నేరేడు చెప్పుకోవచ్చు. బడోలి నేరేడు, ఎస్. సో మన పెరటి రుచుల్లో ఈ గార్డెన్ ఈనాటి ఎపిసోడ్లో గార్డెన్ రారాజు ఏంటి అంటే బడోలి నేరేడు. సో నార్మల్ కంటే పెద్ద సైజులో వస్తుంది. అవును సార్, పెద్ద సైజులో వస్తుంది. అండ్ మామూలు నేరేడులో ఉండే అన్ని ఉంటాయి దీంట్లో. చూడటానికి పెద్దగా ఉంటుంది కాయ. దాని లీఫ్ కూడా మనకు సేమ్ ఉంటుంది, స్టెమ్ కూడా సేమ్ ఉంటుంది. అంటే ఒకటి మామూలు ఒకటికి 2 తినే కంటే ఇది ఒకటి తింటే సరిపోతుంది. చాలా రకాలు. ఒకప్పుడు తక్కువ వెరైటీస్ ఉండేవి, ఇప్పుడు చాలా రకాలు వచ్చేసాయి మనకి. ఓకే ఇదండి. ఇది లాంగ్ మల్బర్. మనం ఇందాక బ్లాక్ చూస్తాము, ఇది వైటే. ఓన్లీ వైట్, గ్రీన్ గానే ఉంటుంది. చాలా స్వీట్ గా ఉంటాయి ఇవి. ఇది కూడా మనకు 3 inches వస్తుంది.
ఓకే వైట్ ఆల్రెడీ ఉన్నాయి. ఓకే సో ఇలా వస్తుంది 3 ఇంచెస్ వస్తుంది. ఇది ఇంకా బ్లాక్ అవ్వక్కర్లేదు, రెడ్ అక్కర్లేదు, ఓన్లీ గ్రీన్. ఓకే తినేయటమే. ఓకే స్వీట్ ఉంటుంది. ఇది యాపిల్ బేర్. ఇందాక మనం రెడ్ చూపించారు, మీరు గ్రీన్ కూడా ఉంటుంది కదా అని నన్ను అడిగారు. ఇది గ్రీన్. మన బయట మార్కెట్ లో అమ్మేది యాపిల్ బేర్ ఈ సైజ్. ఓకే ఇది కూడా గ్రాఫ్టెడ్ కాబట్టి మనకు ఇదిగోండి తొందరనే వచ్చేసి. ఇది రౌండ్ షేప్ అవుతుంది ఊరుతున్న కొద్ది కాయ. ఇటు చూస్తే ఇందాక మీకు సపోటా చెప్పాను కదా, కాలపత్రి సపోటా, పాల సపోటా, రెడ్ సపోటా. ఇది బనానా సపోటా. ఇదే బనానా. దీని షేప్ కూడా మనకు బనానా లాగా, చక్కెరకేళి బనానా ఈ సైజ్ ఉంటుంది కదా, ఆ సైజ్ వస్తుంది. చాలా స్వీట్. అరే పొడవుగా ఉంటుంది, ఇది స్వీట్ ఉందా లేదా, చక్కెరకేళి బనానా ఎంత స్వీట్ ఉంటుందో ఈ సపోటా అంత స్వీట్ ఉంటుంది. నార్మల్ షేప్ రౌండ్ ఉంటుంది, బట్ ఇది బనానా పొడవుగా వస్తుంది, మనకు తెలిసిపోతుంది. ఓకే ఇక్కడ ఇది మంకీ ఫ్రూట్. మంకీ జాక్ ఫ్రూట్. ఏందో జాక్ ఫ్రూట్ లోనే ఇది వెరైటీ మంకీ ఫ్రూట్ అంటారు. ఎల్లో కలర్స్ వస్తాయి. దీంట్లో ఇత్తనం ఏమి ఉండదు, గుజ్జే ఉంటుంది. ఇట్లా కొరుక్కొని తినటమే. కావాలంటే ఇది కొంచెం నేలకి వేసుకోవాలి. నేల ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది ఇది. ఇటు చూస్తే ఐస్ క్రీమ్ బీన్స్ లాగా ఉంటుంది. లోపల దీనికి వచ్చేసి లోపల క్రీమ్ గా ఉంటాయి. బీన్స్ లాగే ఉంటుంది చూడటానికి, లోపల క్రీమ్ గా ఉంటుంది. ఇది కూడా మనం ఫామ్ లో వేసుకోవచ్చు. క్రీమ్ లాగా ఉంటుంది అన్నమాట. ఇటు చూస్తే మనకు లెమన్ లో ఇంకొక వెరైటీ ఇత్తనం, లెస్ సీడ్ లెమన్ అంటే ఇత్తనం తక్కువగా ఉంటుంది. ఇది కాయ పచ్చడి కూడా పెట్టుకోవచ్చు. ఇది మనకు 8 months లో వచ్చేస్తుంది కాయ. విత్తనాలు తక్కువగా ఉంటాయి. ఊకే విత్తనాలు వచ్చి దాన్ని ఇలా అని కష్టపడాల్సిన అవసరం లేదు. దీంట్లో 2 ఉంటాయి. రెండే. ఇది చూస్తే మీకు బాలాజీ లెమన్ లో అందరు అడుగుతారు కదా వెరైటీ. ఇది మనకు 1.5 year పడుతుంది. టెర్రస్ మీద కూడా వేసుకోవచ్చు. ఆల్రెడీ కొన్ని చెట్లకి కాయలు కూడా ఉన్నాయి మనకు. బాలాజీ లెమన్. ఇటు చూస్తే రెడ్ లెమన్. పులుపు సేమ్ ఉంటుంది. ఇది లోపల లైట్ బేబీ కలర్ రెడ్ వచ్చి మీకు పైన మొత్తం ఎల్లో కలర్ అయితే లైట్ ఎల్లో అవుతాయి కానీ దాన్ని తెలుస్తుంది. పులుపు మాత్రం సేమ్. ఇది లెమన్ లో వెరైటీ. లెమన్ లోనే లెస్ సీడ్ లెమన్, బాలాజీ లెమన్ అండ్ రెడ్ లెమన్. అటు చూస్తే స్వీట్ లెమన్ ఉంది, టేబుల్ లెమన్ ఉంది. ఓకే పంపర్ పనస అంటే నార్మల్ పనస కాదు, ఇది ఈ సైజ్ వస్తుంది. దీని జ్యూస్ తాగుతారు. ఓకే చాలా బాగుంటుంది. దీన్ని పులిహోర కూడా చేస్తారు దబ్బకాయ లాగానే. దాంట్లో వెరైటీ ఇది దబ్బకాయ కాదు. ఓకే ఇటు చూస్తే సూరనామ్ చెర్రీ, బ్రెజిలియన్ చెర్రీ అంటారు దీన్ని. ఇది కూడా మనకు టెర్రస్ లో సంవత్సరానికి 2 సార్లు వస్తాయి. ఓకే సూరనామ్ చెర్రీ. ఇటు చూస్తే మీకు టేబుల్ లెమన్. ఇందాక మనం టేబుల్ ఆరెంజ్ కూడా చూసాము. ఇది టేబుల్ లెమన్. ఇదిగో చిన్నగా ఉంది. ఇది కూడా మనకు 3 feet అవుతుంది. ఇటు చూస్తే స్వీట్ లెమన్. టేబుల్ లెమన్ కి స్వీట్ లెమన్ తేడా ఏంటంటే ఇది రౌండ్ గా వస్తుంది, పులుపు ఉంటుంది నిమ్మకాయ లాగా. ఇది స్వీట్ లెమన్ అంటే దీని కాయ కూడా మనకు పొడవుగా వస్తుంది. ఇది పొట్టు తీయక్కర్లేదు, అలాగే తినేయాలి. ఇలా అవుతుంది. గ్రీన్ నుంచి ఎల్లోకి వచ్చినప్పుడు మనం తినేసి డైరెక్ట్ గా అసలు తొక్కు అసలు తీయకూడదు. కొబ్బరి తిన్నట్టే ఉంటుంది ఇది కూడా. స్వీట్ లెమన్. ఇటు చూస్తే హింగ్ ఎలా వస్తుంది అంటే మీరే చూడండి. స్మెల్ డైరెక్ట్ గా ఈ స్టెమ్స్ కి వస్తుంది. ఇది కొంచెం ప్రాసెస్ ఉంటుంది. ఇది ఫ్లవరింగ్ వచ్చినప్పుడు మెచ్యూర్ అయినట్టు ఇది ఈ మొక్క. ఓకే సో ఇలా హింగ్ ఇది కనిపిస్తుంది, ఇట్లా అనిపిస్తుంది. సేమ్ హింగ్ షేప్ లోనే అనిపిస్తా ఉంది. ఏదైతే మనం ఇంగువ ఉంటుందో నేచురల్ ఆ ఇంగువ ఇట్లా కనిపిస్తున్నట్టు అనిపిస్తాం. ఇది చూడండి, ఇది ఎండిపోతే న్యాచురల్. ఓకే మొక్క కంప్లీట్ అయినట్టు ఇట్లా పైన వస్తే. ఇటు చూస్తే డ్రాప్ వుడ్ యాపిల్, వెలగపండు. వెలగపండు అనగానే మనకు వృక్షం అవుతుంది కదా, ఇది మనకు స్వీట్ వుడ్ యాపిల్. అది కొంచెం పుల్లగా ఉంటుంది మనకు. ఇది స్వీట్, ఇది టెర్రస్ కి. ఆల్రెడీ మనకి ఇప్పుడు 1 year లో వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇదిగోండి కాయలు పైన ఆల్రెడీ కాయలు వచ్చేస్తున్నాయి. వృక్షం అవసరం లేదు. గ్రాఫ్టెడ్ మొక్క కాబట్టి మనకు ఆల్రెడీ ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ స్టార్ట్ అయిపోయింది. ఫ్రూట్ స్టార్ట్ అయిపోయింది. మంచిగా ఈ సైజ్ వస్తుంది. సూపర్. మన గణపతి పండగ వచ్చేసరికి అటు ఇటు తిరగాల్సిన అవసరం లేదు, తెలంగాణ ఉంటాయి. సో ఇక్కడండి
ఇది బ్రెడ్ ఫ్రూట్ అంటారు సార్. ఇది చూడటానికి మనకు జాక్ ఫ్రూట్ షేప్ వస్తుంది. దీన్ని పులావ్ చేస్తారు. పులావ్ బ్రెడ్ కర్రీస్ వండుతారు. బ్రెడ్ ఫ్రూట్. ఓకే, సో ఈ బ్రెడ్ ఫ్రూట్ అంటే అది ఇలా వస్తుంది. ఓకే ఓకే, ఫైన్ ఫైన్. ఇది మందేనండి? లోకల్ సార్. ఓకే, లోకల్. ఓకే, బాగుంటుంది దాని కర్రీ. ఓకే. ఈ మొక్క పేరు వచ్చి మనకు జల్పాయ్ అంటారు. ఇండియన్ ఆలివ్, ఇందాక ఆలివ్ చూసాము, అది వృక్షం అవుతుంది. ఇది మనకి గ్రాఫ్టెడ్. ఇది అప్పటికప్పుడు పికిల్ పెట్టుకోవచ్చు సార్. చాలా బాగుంటుంది. పచ్చడి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఎందుకంటే గ్రాఫ్టింగ్ కాబట్టి. గ్రాఫ్టింగ్ అవుట్ ఇన్ని ఉన్నాయి. ఓకే ఓకే, నెక్స్ట్ ప్లమ్, ఆల్ బుక్కరా అంటాం కదా మనం. ఇది ప్లమ్ కూడా మనకి ఇక్కడ రాదు అంటారు, కానీ టెర్రస్ లో మనకు 2 years లో వచ్చేస్తుంది. ఆల్రెడీ పండిస్తున్నారు. ఓకే, మన ట్రాపికల్ వెదర్ కష్టం అంటారు కానీ బట్ వస్తుంది. కొంచెం ఎండాకాలం వచ్చినప్పుడు జాగ్రత్త తీసుకోవాలి అంతే. పాల్సా, మొర్రి పండ్లు అంటారు. మనకి బయట ఒక పేపర్ లో వేసిస్తారు కదా డిప్పలో. మొర్రి పండ్లు చిన్న చిన్నగా ఉంటాయి, చాలా స్వీట్ గా ఉంటాయి. ఇప్పుడు అంతా ఉప్పు కారం వేసి కూడా ఇస్తూ ఉంటారు మనకు బయట చూస్తే రోడ్డు మీద. ఇవి కూడా మనకు టెర్రస్. మొర్రి పండ్లు. ఇది దాల్చిన చెక్క. మన చెక్క అనగానే వృక్షం అయి ఇంత మొద్దు అవుతాయి, కానీ మనకి ఆ బెరడు వస్తుంది. ఆ లోపు దీన్ని కూడా బిర్యానీ ఆకులాగా వాడుకోవచ్చు. ఇది మనం సినిమా. ఇది ఏంటంటే టెర్రస్ లో కూడా పెట్టుకుని ఒక 5 years వరకు దాని స్టెమ్ చేసుకుంటే చాలు. మనం టెర్రస్ లో కూడా వేసుకోవచ్చు. మాల్టా ఆరెంజ్ లో ఇది ఒక వెరైటీ. మాల్టా పైన మనకు స్టిక్కర్ వేసి బయట అమ్ముతారు కదా ఆరెంజ్, అది ఇది కూడా మన టెర్రస్. చాలా మంది అడుగుతారు చెర్రీస్లలో బార్బర్ చెర్రీ ఉందా అని. చూడటానికి ఇది పుల్లగానే ఉంటుంది తినడానికి, కానీ చెట్టు నిండా కాయలు వస్తాయి. సి విటమిన్స్ చాలా బాగా ఉంటాయి ఇందులో ఫ్రూట్ లో, ఈ ఫ్రూట్ లో. కానీ చాలా బాగుంది. ఇది సంవత్సరానికి 2 times. ఇది కూడా గ్రాఫ్టెడ్ అండి? గ్రాఫ్టెడ్ సార్. ఓకే. నార్మల్ గా అయితే ఎంత టైం పడుతుంది రావడానికి? నార్మల్ అయితే మనకు 5 years పడుతుంది, కానీ ఇది 9 months లోనే వచ్చేస్తాయి. అది నార్మల్ అయితే 5 years పడుతుంది, బట్ ఇది గ్రాఫ్టెడ్ కాబట్టి మనకి 9 months, హార్డ్లీ 1 year లో వచ్చేస్తుంది. సూపర్. కల్పన గారు, ఎపిసోడ్ ఎండింగ్ వచ్చేసాం. ఆన్సర్ చెప్పే టైం వచ్చేసింది. ఆన్సర్ చెప్తారా? చెప్తాను సార్. ఓకే, చెప్తున్నారా? వాటర్ యాపిల్ రెడ్. ఇది చూడండి, మీకు ఇలా తెలుస్తుంది ఇక్కడ. ఓకే, రెడ్ పింక్. సో ఇది వాటర్ యాపిల్. మనం ఎన్నో మొక్కలు చూసాం కానీ కాయ మనం ఫ్రూట్ చూడలేదు. ఫస్ట్ టైం ఫ్రూట్ ఇది కొట్టేసిందేమో అనుకున్నా. ఇది ఒకటే కాదు, ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా అలానే ఉంది. సో షేపే అలా ఉంటుంది. సో ఒకటి కొట్టేసింది అనుకుంటే కాదు, అన్ని ఇలానే ఉన్నాయి. సో చాలా వాటర్ గా స్వీట్ గా ఉంటుంది. సో ఇంకా సైజ్ పెరుగుతుందండి ఇది? ఇది చిన్నది. ఇది చిన్నది, సేమ్ ఇంతే కాయ. ఓకే, ఇంతకంటే పెరగదు ఇంకా. అది వేరే వెరైటీ, దాంట్లో కూడా పొడవుగా ఉంటాయి. ఇది చిన్నది అన్నమాట. ఓకే, ఈ చిన్న మా కోసం కంప్లీట్ అయిపోయిందండి. ఇది అయిపోయింది, తినేయచ్చు. సో ఏంటో మా కోసం వచ్చినట్టు తీసుకుంటున్నాడు, ఎందుకంటే అడగకుండా తింటే మళ్ళీ ఇది ఉంటుంది కదా, అందుకని. సో ఏదో ఇక్కడికి ఆర్గానిక్ టెర్రస్ గార్డెన్లో వచ్చిన అన్ని ఫ్రూట్స్ మంచిది కదా. బాగుంది, అంటే ఒక కైండ్ ఆఫ్ మధురంగా ఉంటుంది అంటారు కదా ఫలం, అట్లుంది. మధుర ఫలం లాగా ఉంది. నిజంగానే వాటర్ యాపిల్ వాటర్ మంచిగా ఉంది. ఆన్సర్ ఈజ్ వాటర్ యాపిల్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి కల్పన గారు. చక్కని మొక్క మాకు పరిచయం చేశారు, అలాగే చక్కని ఫ్రూట్ కూడా మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు, కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.